దేవీ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని ప్రతి ఒక్క భక్తుడు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తుంటారు. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారి విశిష్టత ఏంటి, అమ్మవారి అలంకరణ ఎలా ఉంటుంది, ఎలాంటి పూజలు చేస్తే ఫలితాలు లభిస్తాయో మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. గురుగారితో మాట్లాడదాం. ఓం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాతు. ఓం దుం దుర్గాయై నమః. గురుగారు, దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకం. ప్రతి ఒక్కరు కూడా పూజా కార్యక్రమాల్లోనే ఉంటారు ఈ 9 రోజులు కూడా. రెండవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తారు, అమ్మవారి పూజా విధానం ఎలా ఉంటుంది, ఎలాంటి లాభాలు వస్తాయి అమ్మవారికి రెండో రోజు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల? ఈ నవరాత్రులలో నవదుర్గలను ఉపాసించేటువంటి విధానములో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విదియ. ఈరోజు అమ్మవారిని, దుర్గా అమ్మవారిని బ్రహ్మచారిణి రూపములో, నామముతో, మంత్రముతో ఆరాధించాలి. అమ్మవారి యొక్క అలంకారము గాయత్రీదేవి అలంకారము. గాయత్రీదేవిగా అమ్మవారు మనకి కనిపిస్తున్నది, దర్శనమిస్తున్నది. ఈ బ్రహ్మచారిణియే, ఉపాసింపబడినటువంటి బ్రహ్మచారిణి దేవియే గాయత్రీ దేవి రూపంలో మనకి దర్శనమిస్తుంది. గాయత్రి అంటే కూడా బ్రహ్మ విద్య. ఈ బ్రహ్మచారిణి అనేటువంటి అమ్మవారు కూడా శ్రీ విద్య, బ్రహ్మ విద్యా స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గా పరమేశ్వరియే రెండవ రోజు బ్రహ్మచారిణి అనేటువంటి నామముతో, అటువంటి లక్షణములతో, అటువంటి మంత్రములతో మన చేత పూజింపబడుతూ, ఉపాసింపబడుతూ ఉన్నది. ఆ అమ్మవారు తనల్ని తలచిన, మంత్ర జపం చేసిన, పూజ చేసిన, ఏ విధంగానైనా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తలచుకుంటే కాపాడుతుంది. కనుక గాయంతం త్రాయతే ఇతి గాయత్రి. గాయత్రి అంటేనే తనల్ని పూజించినటువంటి వారిని తల్లి వలె కాపాడుతూ ఉంటుంది. వత్సని అంటే ఆవు దూడని తల్లి అయినటువంటి ఆ గోమాత ఆవు కంటికి రెప్పలాగా ఎలా కాపాడుకుంటూ ఉంటుందో, రక్షిస్తూ ఉంటుందో, ప్రేమగా లాలించి, పాలించి, పెంచి, పోషించి అభివృద్ధిలోకి తీసుకొని వస్తూ ఉంటుందో, అలాగనే ఈ యొక్క బ్రహ్మచారిణి దేవి మనందరికీ, విశ్వమునకు మొత్తమునకు కూడా జనని అయినటువంటి విశ్వమాత, విశ్వపాలిని, జగన్మాత అయినటువంటి దుర్గామాత మనల్ని రక్షిస్తూ ఉంటుంది. బ్రహ్మచారిణి, బ్రహ్మణి చరతి ఇతి బ్రహ్మచారిణి. అంటే బ్రహ్మ అంటే జ్ఞానము, బ్రహ్మ అంటే విజయము, బ్రహ్మ అంటే తపస్సు అన్నమాట. ఈ తపస్సు చేయటం వలన, తపస్సు అంటే హార్డ్ వర్క్, విజయం అంటే విక్టరీ, జ్ఞానం అంటే విజ్డమ్. హార్డ్ వర్క్ చేస్తే విజ్డమ్ లభిస్తుంది. విజ్డమ్ వల్ల విక్టరీ, విన్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇటువంటి 3 ఫలితములను కూడా, అంటే తపస్సు, మరి విజయము, జ్ఞానము, 3టిని ఇస్తుంది. కాబట్టి అలా ఇచ్చేటువంటి దానిని నేను జ్ఞానస్వరూపిణిని, మనిషికి కావాల్సినటువంటి దేవి అనుగ్రహము వలన మాత్రమే పొందబడేటువంటి ఈ 3టిని కూడా నేను మీకు ఇస్తాను, నన్ను ఆశ్రయించండి, నన్ను అడగండి అని చెప్పటానిక అన్నట్లు అమ్మవారు బ్రహ్మచారిణి అనేటువంటి నామాన్ని ధరించింది. అమ్మవారిని ఎలా ఉపాసన చెయ్యాలి? ఆవిడ అతీతమైనటువంటిది, అలౌకికమైనటువంటిది, పరబ్రహ్మస్వరూపిణి. అటువంటి ఆవిడని మనం ఎలా ఉపాసన చేయగలము? పసిపిల్లవాడికి తల్లి తనని పోషిస్తుంది, రక్షిస్తుంది అని మాత్రమే తెలుసు. కానీ తల్లి యొక్క పేరు ఏమిటి, ఆవిడ యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి తెలుసా? తెలీదు. తల్లి అంటే ప్రేమ అని మాత్రమే తెలుసు.
అలాగనే అటువంటి ఆ అమ్మవారు మనల్ని మన చేత ఉపాసింపబడి మనల్ని రక్షించటం కోసం ఆమె నామరూపములను ధరించింది అన్నమాట. కాబట్టి ఆ నవదుర్గాత్మిక అయినటువంటి దుర్గా పరమేశ్వరీ దేవి 2వ రోజు బ్రహ్మచారిణి అనేటువంటి నామాన్ని ధరించి గాయత్రీ దేవిగా మనకి దర్శనమిస్తుంది. అది అమ్మలోని గొప్పతనము, అది ఆమె యొక్క ప్రేమ యొక్క లక్షణము, మాతృత్వ స్వభావము. అందుకనే వేదము చెప్పింది మాతృదేవో భవ. ఎవరికి నమస్కరించాలి? మొట్టమొదట ఎవరికి నమస్కరించాలి? గురువు ఎవరు? పుట్టిన ప్రతి ప్రాణికి, ప్రతి శిశువుకి మొదటి గురువు ఎవరు? జన్మనిచ్చినది ఎవరు? లోకాన్ని చూపించేది ఎవరు అంటే ఆ మాత గనక వేదం కూడా మాతృదేవో భవ. మొట్టమొదట తల్లికి నమస్కరించు నాయన. దేవుడు వేరు, తల్లి వేరు కాదు. దేవుడు తల్లి ఒకటే. దేవుడిలాగా తల్లిని, మరి దేవతలాగా తల్లిని ఉపాసన చేయమని చెప్పింది. ఆ విధంగా ఆ జగన్మాత దుర్గామాత బ్రహ్మచారిణిగా మనల్ని అనుగ్రహిస్తున్నది అన్నమాట. ఆవిడని ఉపాసన చేసేటువంటి మంత్రాత్మకమైన శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. దధానా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణి అనుత్తమా. ఈ బ్రహ్మచారిణి దేవి యొక్క మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మచారిణ్యై నమః. అక్షమాలను కమండలమును ధరించింది. అక్షమాల అనేటువంటిది ఏమిటంటే మరి ఆ కృషి అన్నమాట. అక్షమాల అంటే జపమాల. జపమాలతో ఏమి చేస్తాం మనం? ఒక అమ్మవారి యొక్క శక్తిని నిక్షేపించుకున్నటువంటి మంత్రమును అనేక సార్లు ఉచ్చరిస్తూ ఉంటాం శ్రద్ధతో, భక్తితో, ఏకాగ్రతతో. అంటే ఏ పని అయినా దాని మీద లక్ష్యము పెట్టుకుని శ్రద్ధగా, భక్తిగా, ఏకాగ్రతతో చేసినట్లయితే తప్పకుండా ఆ ఫలితము మనం ఆశించిన విధంగా 100% ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కమండలం అంటే ఒక పాత్ర, జలపాత్ర, జలముతో నిండినటువంటి పాత్ర. అంటే అలా చేసినటువంటి ఈ జలపాత్ర సిద్ధికి గుర్తు, సత్ఫలితమునకు గుర్తు. కాబట్టి నన్ను ప్రార్థించండి మనసా వాచా కర్మణ, మీకు నేను కావలసిన సిద్ధిని, అభివృద్ధిని ఇస్తాను అని చెప్పటానిక అన్నట్లు అమ్మవారు 2 చేతులలో, ఒక చేతిలో అక్షమాల జపమాలని, మరొక చేతిలో కమండలమును ధరించి మనల్ని ఈ విధంగా అనుగ్రహిస్తూ ఉన్నది. ఈ యొక్క అమ్మవారు బ్రహ్మచారిణి అన్నమాట. అంటే నియమ నిష్టలతో తపస్సు చేసినట్లయితే, అంటే ఒక కృషి చేసినట్లయితే అసాధ్యమైన పని ఏమీ కూడా ఉండదు అని మనకి అమ్మవారు ఉపదేశం చేస్తూ ఉన్నది అన్నమాట. అందువల్ల ఈ అమ్మవారిని ఉపదేశం చేసినటువంటి వాళ్ళకి మరి గొప్ప గొప్ప చదువులు చదువుకుని గొప్ప గొప్ప విద్యావేత్తలే గొప్ప గొప్ప అధికార పదవులను పొందాలి అంటే ఒక విధమైనటువంటి పట్టుదల, ఆత్మవిశ్వాసము, జ్ఞానము కావాలి. ఈ అమ్మవారి యొక్క ఉపాసన వల్ల మరి అభివృద్ధిలోకి రావాల్సినటువంటి వాళ్ళు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, సైంటిస్టులు కానీ, ఇటువంటి ఇండస్ట్రియలిస్టులు కానీ ఈ విధంగా ఒక ఎంతో కృషి చేసి పట్టుదలతో లక్ష్యాన్ని సాధించుకునేటువంటి శక్తిని, అనుగ్రహాన్ని ఈ అమ్మవారు మనకి ఇస్తుంది. అందువల్ల ఈవిడ బ్రహ్మచారిణి అనేటువంటి ఆ యొక్క పేరును ధరించి ఉన్నది అన్నమాట. అందువల్ల ఎప్పుడైతే పట్టుదల, కృషి 2 ఉంటాయో అసాధ్యములను సుసాధ్యములను చేయగలుగుతాము మనము. అటువంటి అసాధ్యములను మానవుడు ప్రత్యేకంగా చూడండి ఎంతో విజ్ఞాన శాస్త్రంలో అభివృద్ధిని సాధించాడు. అసాధ్యములను సుసాధ్యములను చేయగలుగుతున్నాడు. మరి చంద్రుడి మీదకి, ఇతర గ్రహముల మీదకి కూడా వెళ్ళి పరిశోధన చేస్తూ ఉన్నాడు. భూమిలోని ఖనిజములన్నీ కూడా తీస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప గొప్ప పనులను చేస్తున్నాడు అంటే ఎంతో జ్ఞానం ఉన్నది అన్నమాట. ఆ జ్ఞానము అమ్మవారి యొక్క స్వరూపము. అందుకనే బ్రహ్మచారిణి. సాధారణంగా బ్రహ్మచారి
బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచారి, బ్యాచిలర్, వివాహము కానటువంటి వ్యక్తి, కన్యక, యువకుడు అని అర్థం వస్తుంది. కానీ దాని యొక్క అంతరార్థం ఏమిటయ్యా అంటే జ్ఞానము వలన శక్తిని పొంది లక్ష్యాన్ని సాధించేటువంటి ఆ వ్యక్తికి ఆయన్ని బ్రహ్మచారి అంటాం. అది బ్రహ్మచర్య జీవనం అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ బ్రహ్మచర్యాన్ని అంటే నియమనిష్టలతో జీవన విధానాన్ని, కాబోయేటువంటి భవిష్యత్తుకి కావలసినటువంటి జీవనమునకు కావలసినటువంటి ఆ ఫౌండేషన్ అని మనము పొందుతాం. బ్రహ్మచర్యంలో విద్యను పొందుతాం, బుద్ధిని పొందుతాం, అర్హతని సాధిస్తాము అన్నమాట. అందుకనే సెలిబేట్ అంటారు, అంటే నియమ నిష్ఠాపూర్వకమైన పవిత్రమైనటువంటి జీవనాన్ని సెలిబసీ అంటారు, బ్రహ్మచారి అంటారన్నమాట. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఈ బ్రహ్మచారిణి దేవి మనల్ని అనుగ్రహిస్తుంది. అమ్మవలన ఆ 2వ రోజు బ్రహ్మచారిణి దేవిగా, గాయత్రీ దేవిగా ఆ దుర్గామాతని ఆరాధించి మనము సర్వ శుభములను కూడా పొందుతాం. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం గాయత్రీ దేవ్యై నమః. ధన్యవాదాలు గురువుగారు. ఈ నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. అమ్మవారి అలంకరణ, అమ్మవారి పూజా విధానం, అమ్మవారి విశిష్టతను తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. శుభం. చూశారు కదా ఈ నవరాత్రుల్లో అమ్మవారి విశిష్టతలు. అందులోనూ అమ్మవారు 2వ రోజు శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. గురుగారు చెప్పినట్లుగా గాయత్రీదేవిని స్మరించండి, పూజలు చేయండి, అమ్మవారి కృపకు పాత్రులవ్వండి.